మనం చూసినట్లయితే కనుక దేవుని యొక్క మందిరము పరిశుద్ధమైనది. రెండోది మనం చూసినట్లయితే కనుక దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహాద్భుతమైన తేజస్సు దేవుని యొక్క మందిరంలో మనకు కనిపిస్తాయి. మూడోది మనం చూసినట్లయితే కనుక కృతజ్ఞతలు చెల్లించడానికి దేవునికి మందిరం మనం వెళ్ళవలసిన వారి ఉన్నాం. నాలుగో చూసినట్లయితే కనుక దేవుడు మనల్ని ఆస్వాదించడానికి, మేలు చేయడానికి, దీవించడానికి, అభివృద్ధి పరచడానికి దేవుడు మనం ఏం చేస్తాడంట, వర్ధిల్లింప చేయడానికి కూడా దేవుని యొక్క మందిరం మనకు ఉపయోగపడుతుందని మనం గుర్తించాలి. 92వ కీర్తన 13వ వచనంలో మనం చూసినట్లయితే కనుక యెహోవా మందిరం నాటబడిన వారు అండి వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుగా రాయబడి ఉంటారు. అంటే దేవుని యొక్క మందిరంలో ఏం జరుగుతుందంట, ఆశీర్వాదము, తర్వాత అభివృద్ధి, అలా చూసినట్లయితే దీవెన, అలాగే వర్ధిల్లడం కూడా దేవుని యొక్క మందిరంలో ఉంటుంది. ఎప్పుడు తెలుసా, దేవుడు